ఒకటి వాస్తవం అండి. ఆయన అనిల్ గారు వ్యక్తిగతంగా ప్రశ్నించవచ్చు కానీ వైసీపీ ప్రతినిధిగా ప్రశ్నించే అర్హత అయితే ఆ పార్టీలో ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డితో సహా ఎవరికి లేదండి. ఈ రోజు వాళ్ళు ఇవన్నీ మాటలు చెప్తారంటే గత 5 సంవత్సరాలు ఒకసారి వాళ్ళ పరిపాలన గుర్తు తెచ్చుకోమండి. చాలా సార్లు వినిపిస్తుందా రవి గారు? రైట్ 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 స్థానాలు ఇచ్చారు. అంటే ప్రజల విద్యలు అనేది ఆల్రెడీ ప్రజలు వాళ్ళ విద్యను ప్రదర్శించారండి. కాబట్టి ప్రజలు ఇప్పుడు కూడా గమనిస్తున్నారండి. వైసీపీ పార్టీ ప్రతిపక్షంలో ఎలా ప్రవర్తిస్తుంది కూడా చూస్తున్నారండి. ఇప్పుడు వాళ్ళు అధికార పక్షం నుండి మీరు ఏ రకంగా ఆ రోజు మీరు ప్రశ్నించడమే నేరమా అని మీరు అడుగుతున్నారు. అసలు ప్రశ్నించడానికి ముందుకెళ్తేనే మీరు ఇటుగా హౌస్ అరెస్టులు చేసే పరిస్థితి మీ ప్రభుత్వం గత 5 సంవత్సరాలు నడిచిందండి. ప్రజల్ని ప్రశాంతంగా ఉంచలేదు, ప్రజా నాయకులు ప్రశాంతంగా ఉంచలేదు, ప్రజా సంఘాలను ప్రశాంతంగా ఉంచలేదు. మీరు ఎవరిని మాట్లాడిచ్చారండి? ఈ రోజు మేము మాట్లాడమా అంటే మీకు అర్హత ఎక్కడ ఉంటుంది చెప్పండి? మీతో తెచ్చుకోండి, ఒకవేళ మర్చిపోయారేమో ఈ 10 నెలల్లో. కాబట్టి వ్యక్తిగతంగా మీకు మాట్లాడి వ్యక్తిగతంగా మీకు ప్రశ్నించే హక్కు మీకు ఉందేమో కానీ ఆ పార్టీ నాయకుడిగా ప్రశ్నించలేదంటారు. పార్టీ నాయకుడిగా ప్రశ్నించే అర్హత లేదంటాను నేను. అర్హత, అధికారం, హక్కులు కాదండి. ఇక్కడ అర్హతలు ఉండాలి. అంటే ఇక్కడ అనిల్ కుమార్ గారికి అర్హత ఉంది కానీ ఆ పార్టీకి లేదంటారు. ఆ పార్టీకి అసలు అర్హత లేదండి, అర్హత లేదు. జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వాళ్ళు ఎంతటి క్రిమినల్ గా ఆలోచిస్తారంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆయన మొన్న చనిపోయిన శవాల దగ్గరికి వెళ్తా అన్నాడు, అనంతపూర్ వెళ్ళాడు. ఆయన పెట్టుకున్న ప్రయాణమే ఒక పక్కే పెట్టుకున్నాడు, హెలికాప్టర్ బుక్ చేసుకున్నాడు. ఆయన రెండో పక్క ప్రయాణమే లేదు. అక్కడికి వెళ్ళి డబ్బులు ఇచ్చి జనాన్ని కొంతమంది ఇచ్చేసి మీరు వెళ్ళి నా హెలికాప్టర్ మీదకి వచ్చేయండి, రెక్కలు ఇచ్చేయండి అని చెప్పి వాళ్ళే అన్ని క్రియేట్ చేసుకొని తిరిగి మళ్ళీ ప్రభుత్వం మీద మాట్లాడడం అంటే మీరు ఎట్లా చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ మీద రాలేయించుకున్నారని మీరు ఎలా చెప్తున్నారు సార్? ఏం ఎవిడెన్స్ తో చెప్తున్నారా? మీరు చెప్పడం ఏంటండి? ఆయన అవన్నీ కూడా మీరే చూడండి, మీరే విశ్లేషణ చేయండి. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నుంచి కాదండి, ఆ రోజు వైసీపీ పార్టీ పెట్టక ముందు మా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు పెడతామని ఆ రోజున ఏం చేశాడండి? 500 వెహికల్స్, 500 కార్లు పెట్టుకొని పులివెందుల నుంచి మనుషులు తీసుకొచ్చి ఇదో నా జనం అని చెప్పి చూపించాడండి. కాబట్టి ఇటువంటి జిమ్మికులు, ట్రిక్స్, చీప్ ట్రిక్స్ చేసేటటువంటి వైసీపీ పార్టీతో అందులో ఉండేటటువంటి వ్యక్తులకి అర్హత. రైట్ రైట్ గాదే గారు, రవికుమార్ గారు టెక్నికల్ ఇష్యూ వచ్చింది. సో కంక్లూజన్ ఇవ్వండి. సో మొత్తానికి ఎవరు హక్కుల్ని, అందరు హక్కుల్ని కాలు రాశారు కదా. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మాట్లాడతారు? ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు ఎలా మాట్లాడతారు? అందుకే నేను అంటున్నాను, వైసీపీ పార్టీకి అర్హత లేదంటున్నాను. రైట్ రైట్ సమయం లేదు కానీ ఆ పార్టీకి అర్హత లేదంటున్నాను నేను. గాదే గారు, సామాజిక న్యాయాన్ని అమలు చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా అద్భుతంగా అమలు చేసింది. కానీ ఈ కూటమి పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాజిక న్యాయం అమలు జరగటం లేదు అనేది మాజీ ఎమ్మెల్యే అనిల్ గారు అన్నారు. ఏమంటారు? సామాజిక న్యాయం అంటే అర్థం తెలిసిన వాళ్ళు అయితే మనం చెప్పవచ్చు సార్.